అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కమిటీ అంతా కూడా పాలేరు జలాశయం దగ్గరికి వెళ్ళి మరి చెరువులో నీళ్లు లేకుండా, ప్రాజెక్టులో నీళ్లు లేకపోవటాన్ని అక్కడ నుంచి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. తెలంగాణలో 10 సంవత్సరాల పరిపాలనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఖజానా మొత్తాన్ని కూడా ఖాళీ చేసి, అట్లాగే తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్నింటిలో కూడా నీళ్ళని కూడా ఖాళీ చేసి, రాబోయే బడ్జెట్ను కూడా ముందే వాడుకొని వెళ్ళినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ప్రాజెక్టులలో ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రాజెక్టులు నిండలేదని తెలిసి, ప్రాజెక్టులలో నీళ్లు లేవని కూడా తెలిసి, ఇవన్నీ తెలిసి కూడా నిన్న ప్రాజెక్టుల దగ్గరికి పోయి ముసల కన్నీరు కారుస్తున్నటువంటి ఖమ్మం జిల్లా నాయకులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, గతంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువకి రావాల్సినటువంటి నీటి పారుదల గురించి, అట్లాగే తెలంగాణకి రావాల్సినటువంటి అనేక ఎత్తిపోతల పథకాలు, ప్రాజెక్టులను అన్నింటినీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పని పూర్తి చేయకుండా చేయాల్సిన పనిని పక్కకు పెట్టి, వాళ్ళు కేవలం కాళేశ్వరం మీద డబ్బులు వచ్చేటటువంటిది కాళేశ్వరం కాబట్టి ఆ ఒక్కదాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసి రాష్ట్రం మొత్తానికి కూడా నీటి సౌలభ్యం లేకుండా చేసినటువంటి పార్టీ వాళ్ళు ఈరోజు మరి 2 నెలలు కూడా కానటువంటి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడం చాలా విడ్డూరంగా ఉంది. అంటే అధికారంలోకి డిసెంబర్లో మేము అధికారంలోకి వస్తే అప్పటికి వర్షాలన్నీ పూర్తిగా పోయినాయి. తర్వాత మేము వచ్చిన తర్వాత ప్రాజెక్టులలో నీళ్లు లేవని చెప్పేసి, మా వల్లనే ఇది కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చిన కరువు అని చెప్పేసి అక్కడ నుంచి మాజీ ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాధాకరం. ఉన్నటువంటి కరువు పరిస్థితుల్ని, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడ్డ దాన్ని కూడా రాజకీయాలు చేసుకోవటం కోసం, ఉపయోగించడం కోసం ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. మేమేమంటున్నామంటే, మీరు ఉద్యమం టైంలో అనేక రకాలుగా ప్రజల్ని ప్రలోభాలు పెడితే వాళ్ళందరూ మీ మాటలు నమ్మి ఆ రోజు చేసి ఉండొచ్చేమో, కానీ ఇవాళ మీ మాటలు నమ్మటానికి ప్రజలు, రైతులు సిద్ధంగా లేరు. ఈ జిల్లాలో సాక్షాత్తు ముఖ్యమంత్రి హెలికాప్టర్ వేసుకొని వచ్చి కరువు ఏదైతే పత్తి పంట నష్టపరిహారం జరిగిందో రామాపురం కానివ్వండి, బోనకల్ల మండలంలో, చిరునోముల కొన్ని అనేక ప్రాంతాలలో మొక్కజొన్న పడిపోయిందనేటటువంటిది చూసి స్వయంగా ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వచ్చి చూసి నష్టపరిహారాన్ని అంచనా వేసి ఎకరాకి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి 10 పైసలు కూడా ఇవ్వకుండా పోయినాడు నోరు మెదపనటువంటి ఈ జిల్లా మంత్రి, ఆనాడు ఎంపీగా ఉన్నటువంటి మరి రామా నాగేశ్వరరావు. అప్పుడు కూడా ఈయన కూడా ముద్దురాజు గారు కూడా గత 2 సంవత్సరాలుగా కూడా ఆయన మరి రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఇంతమంది కూడా ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి వ్యక్తులు ఇవాళ ముసల కన్నీరు గారుస్తూ ప్రాజెక్టుల కాడికి పోయి షో చేసి ప్లే కార్డులు పట్టుకోవటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అంటే ఖమ్మం నాయకులు ఈరోజు పోయి అక్కడికి మరి పార్లమెంట్ ఎన్నికల ముందు ఏదో వారు దీన జనోద్ధారకుల్లాగా, రైతు జనోద్ధారకుల్లాగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రైతు బంధువు కానీ లేకపోతే ఏదైనా సరే రైతులకి ఏదైతే హామీ ఇచ్చామో వాటన్నిటినీ కూడా తప్పకుండా రైతులకి చేస్తామని, ఈ లోపల 1-2 రైతులు ఎవరైనా మరి ఇబ్బందుల్లో ఉంటే వాటిని ఖచ్చితంగా పరిష్కరిస్తాం. ఎవరు తొందరపడే ఎలాంటి కార్యక్రమాలు కూడా చేయొద్దని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాజెక్టుల పేరుతోని మరి పరిశీలనకు పోతా ఉన్నారంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇలా ప్రకృతి వైపరీత్యాలు, కాంగ్రెస్ పార్టీ వైపరీత్యాలు కావాలి, ప్రకృతి వైపరీత్యాలు. ఇప్పుడు ఈ సంవత్సరం పడాల్సినటువంటి వర్ష సీజన్లో జూన్ కానీ, జూలై కానీ, ఆగస్టులో కానీ, సెప్టెంబర్ వరకు మనకు వర్షాలు పడి ప్రాజెక్టులు నిండుతాయి జనరల్గా. కానీ ఈ సంవత్సరం ఆ పరిస్థితి రాలేదు. రాకపోవటం వల్ల మన కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులు నిండలేదు. మనందరికీ తెలుసు. డిసెంబర్ వరకు మీరే అధికారంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు పాలేరు రిజర్వాయర్ ఫుల్గా ఎందుకు నింపలేదని? ఇవాళ వచ్చి ఎండిపోయిన ప్రాజెక్టు కానీ నువ్వు నింపావా? ప్రాజెక్టు ఆ రోజు నింపొచ్చు కదా, నాగార్జున సాగర్ నింపొచ్చు కదా. మరి ఆ వర్షాలు లేకపోవటం వల్లనే నింపలేకపోయినటువంటి పరిస్థితులు. ఆ ఖాళీ బేసిన్లని మరి డిసెంబర్లో ఇప్పుడు వర్షాలు పడవు. ఏ ప్రభుత్వమైనా సైక్లోన్ వస్తే సైక్లోన్ వస్తుంది. డిసెంబర్లో కానీ
జనవరిలో కానీ ఫిబ్రవరి మార్చి ఎప్పుడన్నా వస్తే అకాలమైనటువంటి వర్షాలు రావటం సైక్లోన్ రావటం తప్ప న్యాచురల్గా వర్షాలు పడే సీజన్ కాదు ఇది. మరి ఈ సీజన్లో వచ్చి చెరువుల కాడికి ఎండిపోయినటువంటి దానికి వచ్చి నిన్నటిదాకా ఖాళీ ఉన్నటువంటి ఖజానాను ఒప్పచెప్పారు, ఖాళీగా ఉన్నటువంటి ట్యాంకులు ఒప్పచెప్పారు, ఖాళీగా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఒప్పచెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అటు సంపద ఇటు రెండు దోచేసి అన్ని ఖాళీ బేసిన్లు వదిలిపెట్టి ఇవాళ వచ్చి ఆడికాడికి పోయి తొంగి చూస్తే ఉంటే ఖాళీ కొత్తగా తయారు చేయడానికి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎంబటే దాన్ని మరి తయారు చేయాల్సిందే, డబ్బు తయారు చేయాల్సిన, నీళ్లు తయారు చేయాల్సిన, ప్రాజెక్టు నుంచి రావాలి, వర్షాలు పడాలి, ఎంత టైం ఉంటుంది. కానీ ఇవాళ మెయిన్ చేసిన తప్పిదాలకు ఈరోజు గోదావరి బేసిన్లో బ్రహ్మాండంగా వాటర్ ఉంది. గోదావరి బేసిన్లో వాటర్ లేకపోవడానికి కారణం ఎవరు? కాళేశ్వరం మేమే రూపకర్తలమని, మేమే డిజైన్ చేసినామని, 600 అడుగులు ఎత్తిపోసినామని చెప్పినటువంటి వాళ్ళు అయ్యేం కుంగిపోయినాయి, ప్రాజెక్టు లీక్లు అవుతాయి. దాని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి చూసి ఖచ్చితంగా పరిశీలన చేయడం కోసం అందులో ఉన్నటువంటి వాటర్ వదిలి చూస్తామని, అంటే ఎక్కువ వాటర్ ఉంటే ఇంకా కొట్టకపోయే ప్రమాదం ఉంది అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్. ఇంకా పూర్తి స్థాయిలో దాని మీద పరిశీలన జరుగుతాం. జరిగే అప్పుడు ఎక్కడ నీళ్ళు ఏమంటారు? గోదావరిలో నీళ్ళు పోవడానికి మీరే కారణం, కృష్ణా బేసిన్లో నీళ్ళు ఇంపకపోవడానికి మీరే కారణం. ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పినట్టు రాయలసీమలో ఎత్తిపోతకం పథకం కట్టేటప్పుడు మీ ఆయామంలోనే జరిగింది 10 ఏళ్లలో. మరి అన్నిటికీ కారణమైనటువంటి మీరు ఈరోజు వచ్చి మీరు 3 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎక్కడంటారో తెలియదు, పేపర్లకు ఆడికి పరిమితమైనటువంటి వాళ్ళు ప్రకటనలకు. ఇక రెండో రోజే 2 గ్యారంటీలు ప్రకటన చేసి 100 రోజుల లోపల 6 గ్యారంటీలు అని చెప్పేసి 4 గ్యారంటీలు పూర్తిగా అమలుపరిచి ప్రజా సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మాట్లాడడం అంటే అది ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళకు బుద్ధి రాలేదు, 100 రోజులు కూడా కాలేదు ఇంట్లో కూర్చోబెట్టి, 100 రోజులైనప్పటికీ ఇవాళకి గర్వం తగ్గలేదు, వాళ్ళకు ఉన్నటువంటి పొగరు తగ్గలేదు, ఆ భాష యాస మారలేదని చెప్పేసి ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి వారి పత్రికా సమావేశం చూసినట్లయితే ఆయన ఇప్పటికీ కూడా అదే పాత రీతిలోనే మాట్లాడుతున్నట్లు ఉంది. ఖమ్మం పోయి అక్కడ మొక్కజొన్న చేలన్నీ వడగండ్ల వానలు పడి పాడైపోతే డబ్బులు ఇచ్చామని చెప్పేసి చెప్తూ, కాంగ్రెస్ పార్టీ వడగండ్ల వాన పడితే డబ్బులు ఇచ్చిందా అని చెప్పేసి అన్నాడు. అసలు వడగండ్ల వాన ఎప్పుడు పడింది, ఎప్పుడు ఇవ్వాలి అనేది కూడా ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోవైపు హరీష్ రావు గారు ఇక్కడ చూసుకున్నట్టయితే మాజీ మంత్రివర్యులు సుమారు 120 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్నికల ఆ రోజు అవుపడ్డట్టు కౌంటింగ్ రోజు అవుపడ్డటువంటి మనిషి ప్రజల పక్షాన మాట్లాడడానికి, ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని బయటికి తీయటము, ప్రజల మధ్యలో ఉండటము, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజల వద్దకు పోతున్నాయా లేదా, ఎంతవరకు ప్రభుత్వం చెప్తున్నది వాస్తవం అనేది చూసేది పోయి ఏదో పార్లమెంటు సభ్యుడిగా అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళందరూ ఎవరు రావట్లేదని చెప్పేసి ఆయన పోయి అక్కడ మొదలుపెట్టుకున్నారో ఏమో. ఒకసారి అందరూ కలిసి వచ్చి, అంటే వ్యాపారస్తులు రాజకీయాల్లో ఎట్లుంటుందో చూస్తే PRS నాయకులను చూస్తే ప్రస్ఫుటంగా కనపడతా ఉంది. రాజకీయాల్లో లేని వాళ్ళు రాజకీయం చేస్తే వాళ్ళ పని మొత్తం రాజకీయాల్లో ఉన్నా, గెలిచినా, మంత్రులుగా ఉన్నా వ్యాపారమే చేసుకుంటారు. అదే రకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా వ్యాపారం మీదే దృష్టి పెడతారు తప్పితే ఎక్కడ ప్రజా సంక్షేమం కోసము, ప్రజల కోసం, ప్రజలకు చెందాల్సినటువంటి పథకాలని అందించడంలోనూ ఇంకెక్కడ వాళ్ళు పనిచేయరు అనేది ఖచ్చితంగా తేటతెల్లం అయిపోయింది. ఎక్కడ పార్లమెంటు నియోజకవర్గంలో 3.5 నుంచి 4 లక్షల మెజార్టీ వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అది వస్తే మరీ పరువు పోయి ఉన్న కార్యకర్తలు కూడా ఎక్కడ రేపు మళ్ళీ పంచాయతీ, ఎంపీటీసీ, సర్పంచ్, ఈ సొసైటీ ఎన్నికల్లో కూడా ఎవరు సభ్యులు కూడా దొరికే పరిస్థితి ఉండదని చెప్పేసి భయంతో ఇవాళ కనీసం ఆ మెజార్టీలను తగ్గిద్దామనేటటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మొత్తం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు నిజంగా ప్రజాపక్షంగా పోరాటం చేసే వాళ్ళైతే ప్రజల మధ్య ఉండండి, ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలన్నీ వాళ్ళకి చేరుతున్నాయా లేదా కనుక్కోండి, లేదంటే ప్రశ్నించండి.
అంతేగాని ఈ రకంగా మీరేదో పేపర్ల వరకు పరిమితమై ఎక్కడో చూసి ఎండిపోయిన చెరువుల్ని, నీళ్లు రాని చెరువులను చూసి అవే మేము గొప్పగా పనిచేస్తున్నట్లు ఫీల్ అయితే మాత్రం ప్రజలు క్షమించరు. 3.5 లక్షలు అనుకుంది 4 లక్షల పైన కూడా మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే విధంగా పనిచేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి ఇట్లా అవాకులు చవాకులు పేలటం కాదు, ప్రజల మధ్య ఉండండి, ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలని ప్రజలకు అందుతున్నాయా లేదా గమనించండి, అందేటట్టుగా చేయండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళకు ఒకసారి చెప్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.